నేను స్క్విడ్ గేమ్ లోని ప్రతి సెట్ ని రియల్ లైఫ్ లో సృష్టించాను. ఈ 456 మందిలో ఎవరైతే చివరి దాకా ఉంటారో వాళ్ళు గెలుచుకుంటారు 456 గ్రాండ్లు. మనం ఆడే మొదటి గేమ్ రెడ్ లైట్ మరియు గ్రీన్ లైట్. వాళ్ళు అరగంటలో ఈ పెద్ద గదికి అవతల వైపు ఉన్న రెడ్ లైన్ ని క్రాస్ చేయాలి. కాబట్టి ముందుగా గ్రీన్ లైట్, రెడ్ లైట్. అలాగే ప్రతి ప్లేయర్ కి ఒక డివైస్ అంటించాం. ఎలిమినేట్ అవ్వాల్సినప్పుడు అది పేలుతుంది. క్రిస్, ఇప్పుడు ఛాన్స్ నీది. రెడ్ లైట్. నేను అనుకుంటూనే ఉన్నా ఇతను కదులుతాడని. గ్రీన్ లైట్, రెడ్ లైట్. అయ్యో, ముగ్గురు పోయారు. సరే, ఇప్పుడు కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు. తర్వాత రెడ్ లైట్ కోసం మంచి స్పాట్ ని చూసుకుంటావా? నువ్వు బానే ఉన్నావా? ఇప్పటికీ 30 మంది వెళ్ళిపోయారు. వీళ్ళు గనక కదిలితే వీళ్ళు అంతే. మనం గ్రీన్ లైట్ అని చెప్పేదాకా వాళ్ళు కదలకుండా అలాగే ఉండాలి. నేను నాకు నచ్చినంత టైం తీసుకుంటా, ఎందుకంటే మనకి 23 నిమిషాలు మిగిలింది. పాపం గ్రీన్ లైట్ చెప్తా ఇతను స్క్వాట్ చేస్తున్నాడు. గ్రీన్ లైట్, గ్రీన్ లైట్. వాళ్ళు ఆగుతారా? రెడ్ లైట్. అయ్యయ్యో, నా కళ్ళజోడు కాస్త పైకి లాగండి. చూసుకోండి మెల్లిగా, జాగ్రత్త. ఇప్పుడు ఓకేనా? అవును, చాలా. గ్రీన్ లైట్, రెడ్ లైట్. అక్కడ చూడండి, ఇక్కడ జాగింగ్ చేస్తోంది. ఎవరు బాగా వెనుకుండిపోయారో చూస్తాను. నువ్వే అందరికంటే వెనుకున్నావు. ఏం చేస్తున్నావు? అందరూ వెళ్ళిపోతే నా దారి క్లియర్ అవుతుందని. నువ్వు అసలు కదలనే లేదు. కొన్ని అడిగలే వేసా. ఇతను కదులుతాడేమో చూడాలి. గ్రీన్ లైట్, ఎల్లో, రెడ్ లైట్. ఈసారి ఎల్లో లైట్ పనిచేసింది. ఆమె ఆపింది. అలా సడన్ గా ఎల్లో లైట్ చెప్పడం మరీ దారుణం కదా. ఎంతైనా 067 అనేది మన షోకి ముఖ్యమైన నెంబర్ కాబట్టి తనకి చెప్పే అవకాశం ఇస్తాం. గ్రీన్ లైట్, రెడ్ లైట్. తను వెళ్ళిపోయి ఉంటే భలే ఉండేది. మీరు గమనిస్తే ఇప్పటి వరకు 100 మంది దాకా ఎలిమినేట్ అయ్యారు. జరగాల్సింది చూడు చాండ్లర్. గ్రీన్ లైట్, రెడ్ లైట్. ఎంత పెద్ద శబ్దం. ఇదిగో ఇక్కడ. గ్రీన్ లైట్, రెడ్ లైట్. వాళ్ళు చూడు ఫినిష్ లైన్ కి ఎంత దగ్గరగా ఉన్నారో. ఇది చాలా మందికి డూ ఆర్ డై పరిస్థితి లాంటిది. అందరూ టీవీ వైపు చూడండి. మీకు ఇంకా 4 నిమిషాల 20 సెకండ్లు ఉన్నాయి. అదే కదా నంబర్. గ్రీన్ లైట్, రెడ్ లైట్. మన మొదటి 2 ఫినిషర్లు అటువైపు చేరుకున్నారు. గ్రీన్ లైట్, రెడ్ లైట్. దాటేశారు బంగారం. ఓకే, మొత్తం 5 ఫినిష్ లైన్ ని దాటారు. మీరంతా ఇరుక్కుపోతారు ఒకవేళ ఫాస్ట్ గా పరిగెత్తకపోతే. అవును, నిజమే. గ్రీన్ లైట్, రెడ్ లైట్. సాధించా. కేవలం 2 నిమిషాలు మిగిలాయి. కార్లను మరీ భయపెడుతున్నారు. గ్రీన్ లైట్, ఇంకా 1 నిమిషమే ఉంది. టైం పరిగెడుతోంది. గ్రీన్ లైట్, రెడ్ లైట్. నువ్వు లైన్ టచ్ చేసావు కాబట్టి దాటేసినట్టే. సూపర్, బాగా ఆడావు. రెడ్ లైట్. చూడండి, ఇది పనిచేసింది, పనిచేసింది. నువ్వు ఖచ్చితంగా అవుట్ అవుతావు. అది ఎలా ఉండాలి? గ్రీన్ లైట్, రెడ్ లైట్. ఇందులో నుండి చాలా మంది వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా స్పీడ్ గా పరిగెత్తాలి. టైం లేదు, మీరు స్ప్రింట్ చేయాలి. గ్రీన్ లైట్, గ్రీన్ లైట్. నేను రెడ్ లైట్ అనట్లేదు, నేను రెడ్ లైట్ అని అనట్లేదు. చాలా లేట్ అయింది, చాలా లేట్ అయింది. కంగ్రాచులేషన్స్ మీ అందరికి గ్రీన్ లైట్ రెడ్ లైట్ లో గెలిచినందుకు. సో మీరు ఒకసారి టీవీని చూస్తే కేవలం 232 మంది మాత్రమే మిగిలారు. అలాగే తల పైకెత్తి చూస్తే $4,56,000 మీకోసం చూస్తున్నాయి. ఇప్పుడు ఇంకా హనీకామ్ రౌండ్ కి వెళ్దాం. హనీకామ్ లో అందరికీ ఆకారం ఉన్న ఒక్కొక్క కుక్కీ ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు 10 నిమిషాల్లో ఆ కుక్కీలో ఉన్న షేప్ ని కట్ చేయాలి. ఒకవేళ షేప్ విరిగితే ఎలిమినేట్ అవుతారు. ఓకే ఎవ్రీబడి, ఈ క్వశ్చన్ మార్కులు ఉన్న చోట లైన్ కట్టి నిలబడండి. ఈయనెందుకు ఎంచుకున్నా? ఏదో మధ్యలో ఉండొచ్చని. ఇందులో అంబ్రెలా వస్తుందేమో. ఏంటి అంబ్రెలానా? మీరు అసలు స్క్విడ్ గేమ్ చూసారా? లేదు. ఇందులో చాలా మంది ఇప్పుడు వెళ్ళిపోతారు. ఇప్పుడు మొదటి షేప్ చూపించండి. రెండవ షేప్ ని చూపించండి. ఎంత ఉత్సాహంగా ఉన్నారు. నేను వాళ్ళ పరిస్థితిలో ఉంటే భయపడతాను. చూపించండి. ఏంటి? క్రిస్, ఓపెన్ చేయి. నాకు తెలుసు. సర్కిల్ వచ్చింది. అమ్మాయి అంబ్రెల్లా రాలేదు.
నీకు చాలా భయంగా ఉన్నట్టుంది. నీకు స్టార్ వచ్చినా కూడా నువ్వు మెయిన్ క్యారెక్టర్ భయపడకూడదు. నువ్వు చేయగలవు, నో ప్రాబ్లం. యా, టైమర్ స్టార్ట్ చేయండి. ఇక ఛాలెంజ్ మొదలైంది. వాళ్ళంతా గీరుతున్న శబ్దం వినిపిస్తోంది. అంతా నా కర్మ. నేను దాన్ని టిల్లో నుండి తీసుకున్నప్పుడు అది సగం అయిపోయింది. ఏది చూద్దాం. ఇది పనిచేస్తోంది. ఏంటి మిత్రమా, నీకు అంబ్రిల్లా వచ్చిందా? యా, సారీ మిత్రమా. ఇటు చూడండి, ట్రయాంగిల్ ని చక్కగా కట్ చేశారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఓ మై గాడ్. ఓ నో. ఓ, తను ఏం చేస్తుంది? జిమ్మికి తెలియకుండా నేను ఒక లైట్ అని తీసుకొచ్చాను. దాన్ని కొంతమంది మధ్యలో పడేస్తాను. బాయ్స్ కానివ్వండి. అది అంతే. ఇంకా 1.5 నిమిషాలు మిగిలాయి. హాఫ్ మినిట్ అంట. పూర్తి చేద్దాం బంగారం. యా యా. ఓరి దేవుడా, ఎంత పర్ఫెక్ట్ అంబ్రెల్లా చూడడం ఇదే మొదటిసారి. అవును, ఇది చాలా ఈజీగా ఉంది. 6, 7. ఓకే, తను పూర్తి చేసింది. తనకి చాలా బలం ఉంది. అయిపోతోంది. టైం అయిపోతుంది. 30 సెకండ్లే. ఓరి దేవుడా. ఓరి దేవుడా. 3, 2, 1. టైం అప్. ఏంటి? అయిపోయింది. టైం ఇస్ అప్. నువ్వు సాధించావు. అంబ్రెల్లా పూర్తి చేసావు. అలా ఈ కంటెస్టెంట్స్ అంతా కూడా ఎలిమినేట్ అయిపోయారన్నమాట. కానీ బాధపడద్దు, మీరంతా కూడా $2000 తో ఇంటికి వెళ్తారు. హనీకామ్ గేమ్ లో 142 మంది గెలిచారు. అలాగే మీరు 5 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోతే మీకు $4000 ఇస్తాను. చూద్దాం ఇందులో ఎంతమంది వీక్ గా ఉన్నారు. Okay. ఇప్పుడు మీరంతా 4000తో బయటికి వెళ్ళిపోతున్నారు. ఎంతమంది వెళ్ళిపోతారో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే Okay, bye. సరే, ఇక చాలు. ఇప్పుడు మీరంతా కలిసి 10 మందిగా గ్రూప్ గా విడిపోండి. తర్వాత తగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడాలి. అందుకే టీమ్స్ గా ఫామ్ చేశాం. దీంతో మీరు $500,000 గెలుస్తారో లేదో తేలిపోతుంది. మాకు తెలివైన వాళ్ళకంటే బలవంతులు కావాలి. ఎందుకంటే మాలో తెలివితేటలు బాగానే ఉన్నాయి. కాబట్టి బలంగా ఉన్న వాళ్ళని ఎంచుకుంటే ఈ తాడుని బలంగా లాగుతారు. సారీ గర్ల్స్ కి అనుమతి ఓ, లేదు. సర్లేండి, అమ్మాయిలకు అనుమతి లేదు. ఓకే. నేను ఇప్పుడు 3 పంపించేస్తా. ఇంకా 10 మందే ఉన్నారు. పదండి, వెళ్దాం, పదండి. 4000 ఇచ్చినప్పుడు తీసుకుని ఉండాల్సింది. ఇప్పుడు మొత్తం 12 రకాల గ్రూపులు ఉన్నాయి కాబట్టి తర్వాత గేమ్ కి వెళ్దాం. ఇప్పుడు ఎవరితో ఎవరు తలపడతారో చూడాలి. ఓకే, ఇంకా ఇదేమో 6. ఇందులో నుంచి ఒకటి తీద్దాం. 5. ఓకే, నాతో బ్రిడ్జ్ దగ్గరికి రండి. ఇప్పుడు మీరంతా ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. టగ్ ఆఫ్ వార్ ఆటలో టీమ్ 6 వర్సెస్ టీమ్ 5. 3, 5, 1, 3. 1, 2, 3, 4, 5. మీరు ఆ ఫోన్ మీద పడినా లేదా మీ జెండా అవతల వైపు ఒరిగినా మీరు ఎలిమినేట్ అయిపోతారు. మీరు రెడీగా ఉన్నారా? ఇంకా మీరు రైట్. 3. మిగిలినవి స్కిప్ చేస్తున్నా. గో. టీమ్ 5 చాలా బాగా ఆడుతున్నారు. టీమ్ 6 పడిపోతుంది. మీ వైపు లాగండి. ఓ, వాళ్ళు పడిపోయారు. కంగ్రాచులేషన్స్ టీమ్ 5, మీరు ముందుకు వెళ్తున్నారు. ఇక తర్వాత టీమ్ నెంబర్ 2 వర్సెస్ టీమ్ నెంబర్ 7. చాలా సరదాగా ఉన్నారు. టీమ్ 7 అలాగే 2 మొదలు పెట్టండి. ఎలాగైనా మనం దీన్ని సాధించాలి. అర్థమైంది. కుడివైపు చాలా హుషారుగా ఆడుతున్నారు. ఇప్పుడు 067 ని చూడండి. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. చూద్దాం అది ఎలా పనిచేస్తుందో. కాల్, మా వైపు 067 ఉన్నారు. మీరు ఓడిపోవాల్సిందే. ఓ అయ్యో, వాళ్ళని ప్రోత్సహించాలి. ఇది ఇటువైపు వచ్చేసింది. క్రాస్ అయిపోయింది. నువ్వు ఒకసారి లారా వచ్చి ఇందులోంచి తీ. ఒకటి ఇందులోంచి, ఒకటి ఇందులోంచి. ఇప్పుడు ఇందులోంచి కూడా ఒకటి తీ. టీమ్ నెంబర్ 4 వర్సెస్ టీమ్ నెంబర్ 10. నేను ఈ పొజిషన్ లో ఉంటే భయపడతాను, ఎందుకంటే అక్కడ ఉంది 4, 5, 6. అతను చాలా బలవంతుడు. లెట్స్ గో. 3, 2, రెడీ గో. ఓ వాళ్ళు చాలా బలంగా లాగుతున్నారు. ఓ ఇప్పుడు ఆట 4, 5, 6 వైపు వెళ్తోంది. గట్టిగా లాగండి. ఓరి దేవుడా, వాళ్ళు పడిపోతున్నారు. మొత్తం అందరూ పడిపోయారు. ఎలాగో మనం రిగ్గింగ్ చేయలేం, ఎందుకంటే 4, 5, 6 అలాగే 067 ఇద్దరు తగ్ ఆఫ్ వార్ లో గెలిచారు. మళ్ళీ తీద్దాం. ఇప్పుడు 9 వర్సెస్ 11.
ఆటలో టీం 9 టీం 11 తో చేసిన పోరాటం చాలా కష్టమై ఇదిగో ఇలా జరిగింది. వాళ్ళు ఎలా లాగుతున్నారో ఒకసారి చూడండి. వాళ్ళు పడిపోయారు. లాగండి లాగండి. వాళ్ళు స్టేజ్ కూడా విరగొట్టేశారు. వాళ్ళు స్టేజ్ విరగొట్టి మరి గెలిచారు. మీరు ఇంకా ముందు వెళ్ళొచ్చు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. తగ్గ ఫార్ దెబ్బకి 120 నుండి 60కి జనాలు తగ్గిపోయారు. అలాగే గుర్తుంచుకోండి, కేవలం ఒక్కరు మాత్రమే $4,56,000 తో ఇంటికి వెళ్తారు. ఆల్రైట్ ఎవ్రీబడీ, ఒకసారి చూడండి. మీ అందరికీ తెలిసిందే, స్క్విడ్ గేమ్ లో 4వ ఆట మార్బుల్స్. చెప్పాలంటే నవ్వు వస్తుంది, ఎందుకంటే మేమే మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ని ఈ మొత్తం ఛాలెంజ్ కి పార్ట్నర్ గా సెలెక్ట్ చేస్తాం. మేము ముందు నుంచే మీరు ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారో గమనిస్తున్నాం. వాళ్ళనే మీకు పార్ట్నర్ గా చేస్తాం. అలాగే ఒక్కొక్కరు మాత్రమే వెళ్తారు. ఉదాహరణకి 067 ఇంకా 431. తను నా బెస్ట్ ఫ్రెండ్. మా రీసెర్చ్ లో మీరిద్దరు రూమ్మేట్స్ అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసింది. నేను నా ఇంటి నుంచి తన ఇంటికి వచ్చాను. తీరా రోజు అయ్యేటప్పటికి ఇలా అయింది. నువ్వు లేకుండా నేను లేనురా, నిజం చెప్తున్నా. మనం ఒకరికొకరు లేకుండా దీన్ని చివరి చేయలేం. వరకు నీతో ఉన్నందుకు సంతోషంగా 10 ఉంది. మార్బల్స్ ఉన్న బ్యాగ్ మీ అందరికీ ఇస్తాం. అలాగే వాళ్ళు తమకిష్టమైన వారికి వ్యతిరేకంగా ఆడి వాటిని సాధించాలి. 20 మార్బల్స్ తో వాళ్ళు ముందుకు వెళ్తారు, కానీ గెలిస్తే వాళ్ళ ఫ్రెండ్ ని పంపించేయాలి. ఇంకా టైమర్ ని స్టార్ట్ చేయండి. మీకే ఆట కావాలో అది ఆడండి, కానీ 20 మార్బల్స్ సంపాదించాలి. స్క్విడ్ గేమ్స్ లో ఎన్నో జంటలు ఈ ఆట ఆడాయి. ఆడ్. ఈవెన్ ఏం కావాలి? ఈవెనా ఆడా? నాకు ఈవెన్ ఈ సైడ్ కావాలి. ఏంటి అసలు మీరు ఏం ఆడుతున్నారు? ఒకేసారి మార్బుల్ తీయాలి. ఇలా అయితే రోజు అయితే నువ్వు అలా మాట్లాడుతూనే ఉండు. సర్లే. గ్రూప్ లో అంతా క్రియేటివ్ గా ఉన్నారు. అసలు ఇదే మాట. మేము వాటిని ఇటుకల వైపుకు విసురుతాం. దాని మధ్యలోకి పడితే 1 పాయింట్ వస్తుంది. వాటి వెనుక పడితే 3 పాయింట్లు వస్తాయి. అంటే వెనక తగలాలి. ఆ క్లాక్ కి తగిలితే పాయింట్లు లేనట్టు. ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తే వాళ్ళే విన్నర్. సరే, బానే ఉందిలే. గుడ్ లక్. కానీ ఒక గ్రూప్ దీన్ని త్వరగా ముగించాలనుకున్నారు. ఒక్కసారికే అన్ని ఇచ్చేసేలాగా. ఓ, నువ్వు చాలా సీరియస్ గా ఉన్నావు. నీ దగ్గర ఒక మార్బుల్ ఉంది. నువ్వు నమ్ముతున్నావా? యా. తీసుకో. ఓ, అతను సాధించాడు. ఓ మై గాడ్, గెలిచినందుకు కంగ్రాట్స్. నెక్స్ట్ రౌండ్ లో కలుద్దాం. నువ్వు బాగా ఆడావు, సరేనా? నాకు బాధగా ఉంది. ఎందుకు బాధ? ఏం పర్లేదులే. మేమిద్దరం మాటిచ్చుకున్నాం ఒకరినొకరు మోసం చేసుకోమని. ఇంత దగ్గర అవుతామని అనుకోలేదు. నేను నా కుటుంబం కోసం ఆడుతున్నా. నాకు కాస్త భయంగా ఉంది. ఎలా అయినా గెలవాలని ఉంది. నువ్వు కూడా గెలవాలి మ్యాన్. నువ్వు కూడా గెలుస్తాం గెలుస్తావు బ్రో. మీ అందరికీ ఇంకా 5 నిమిషాలే ఉన్నాయి. నన్ను అలా చూడకు. ఐఎమ్ సారీ. వాళ్ళు $4,65,000 కోసం ఒక్క కాయిన్ తో టాస్ వేస్తున్నారు. శబ్దం వచ్చేలా తిప్పాలని. టైల్స్ పడింది. నో. ఆర్ట్ ఆమెను ఎలిమినేట్ చేసే అవకాశం నీకు ఇస్తున్నా. నేను అలా చేయలేను. పర్లేదులే. బానే ఎక్స్ట్రాలు. నిన్ను ఎలిమినేట్ చేసే ముందు మా వ్యూవర్స్ కు ఒకటి చెప్పాలి. వచ్చే 7 రోజుల్లో మా సబ్స్క్రైబర్ నొక్కరి నుంచి వాళ్ళకి $10,000 ఇస్తాను. మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, తప్పకుండా ఇప్పుడే. అయ్యో పడిపోకు, ఎంత డ్రామా అవసరమా? $10,000 కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే మాట్లాడుతున్నారు. గోడకు తగలాలి. ఇంకా 1 నిమిషం 15 సెకండ్లు మిగిలాయి. అది 0కి చేరినప్పుడు నువ్వు ఇక్కడే ఉంటే ఎలిమినేట్ అవుతావు. మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటో అడుగు. నన్ను గుర్తుంచుకుంటానని ఒట్టే. దాని అర్థం ఏంటి? మీరిద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఓ ఓ, ఏంటది? నువ్వెందుకలా చేసావు? నిజంగానా? యా. అతను ఎలిమినేట్ అయ్యాడు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ బ్రో. టైం 0 అయింది కాబట్టి ఇక్కడున్న అందరూ ఎలిమినేట్ అయ్యారు. మార్బుల్స్ ఆటలో గెలిచినందుకు మీ అందరికీ కంగ్రాచులేషన్స్. నిజమైన స్క్విడ్ గేమ్ లో ఈ స్టేజ్ లో చాలా హింస ఉంటుంది. దానికి బదులుగా మనం డాడీజీ ఆడదాం. ఈ బ్లూ పేపర్ ని కిందున్న రెడ్ పేపర్ ముక్కపై కొట్టి దాన్ని తిప్పాలి. అర్థమైందిగా? ఈ పని ముందుగా చేసిన 16 మంది గ్లాస్ బ్రిడ్జ్ వైపు వెళ్తారు. అసలే అది నాకు చాలా ఇష్టమైన ఆట. అందరూ విసిరండి. ఓ వా, ఒక్కరు కూడా చేయలేదు. వాళ్ళు ఈ కాంపిటీషన్ లో వారి అవకాశం కోసం ఫైట్ చేస్తున్నారు. కాబట్టి నేను మీకు బ్రాల్ స్టార్స్ గురించి చెప్పాలి. ఈ వీడియో కోసం ఫండింగ్ చేశారు దాదాపు $3.5 మిలియన్. థ్యాంక్ యూ సో మచ్. విసరండి. బ్రాల్ స్టార్స్ ఇది ఒక మొబైల్ గేమ్. మీరు దీని ఇంట్లో ఆడగలరు, మైదానంలో నడుస్తున్నా కూడా. ఎక్కడ కావాలంటే అక్కడే ఈ ప్రపంచంలో అంతా కొన్ని మిలియన్స్ మందితో ఆడొచ్చు. దొరికారా? ఓ, కొంతమందిని పట్టుకున్నాం. పూర్తిగా 3 నిమిషాల పాటు రసవత్తరంగా జరిగిన బేహంలో వాళ్ళకి 12 డిఫరెంట్ గేమ్ మోడల్స్ ఉన్నాయి. వాళ్ళ సొంత బ్యాటిల్ రాయల్ లో కూడా మనం ఇక్కడ చేసేదానికి సిమిలర్ గా ఉంటుంది.
మొత్తం 9 మంది విజేతలు అయ్యారు. అంటే ఇంకా 7 మిగిలారని. బ్రాల్ స్టార్స్ ఆడతా అని చెప్పావు కదా? మేమిద్దరు. ఓ మీరిద్దరు ఆడతారా? బ్రాల్ స్టార్స్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా ఫన్ ఉంటుంది. అది మొబైల్ గేమ్. మీరు దాన్ని ఆండ్రాయిడ్ లో ఇంకా యాపిల్ లో ఆడొచ్చు. నేను చెప్పలేదు, చెప్పమను. లెట్స్ గో. యో మెయిన్ క్యారెక్టర్ సర్వైవ్ అయ్యాడు. మీరు చూడొచ్చు ఇక్కడ బ్రాల్ స్టార్స్ లోగో అతను సాధించాడు. అందులో దాదాపు 50 డిఫరెంట్ క్యారెక్టర్స్ ని మీరు ఆడొచ్చు. ఒక వింటేజ్ డ్రోవెన్ రోబోట్ నుంచి స్పైక్ అనే పేరు గల క్యారెక్టర్స్ చూడడానికి నోలా లాగే ఉంది కదా. ఇవాళ మన కంటెస్టెంట్స్ అందరూ ఎవరైతే ఇవాళ $2000 తీసుకుని వెళ్ళిపోతున్నారో ప్రతి ఒక్కరు కూడా బ్రాల్ స్టార్స్ ఆడతారు. నెక్స్ట్ 7 days నేను పర్సనల్ గా ఒక ఫ్రీ ప్రైజ్ ఇవ్వబోతున్నాను. మీ దగ్గర లేకపోతే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. బ్రాల్ స్టార్స్ కి మీరు విసిరే ముందు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే నేను చెప్పగలను, మీరు ఫ్లిప్ అవుతారు. చెప్పలేకపోయినా మీ 14 మందిని ఇప్పుడే ఎలిమినేట్ చేస్తున్నాం. ఓ భలేగా సింక్ అయింది. ఓ దేవుడా. ఇప్పుడు మీ విన్నర్స్ అంతా వెనక్కి తిరగండి. థ్యాంక్ యూ. సరే మళ్ళీ ఇటువైపు తిరగండి. మేము ఈ గదిలో 16 రకాల మ్యానికర్స్ లను పెట్టాం. అవన్నీ సరైన ఆర్డర్ లో లేవు. వాటి నంబర్స్ కూడా కొరియన్ లో ఉంటాయి. వాళ్ళకి ఇక్కడ వచ్చిన నంబర్ బట్టి వాళ్ళు గ్లాస్ బ్రిడ్జ్ ని సరిగ్గా దాటాల్సి ఉంటుంది. మీరంతా వెళ్ళండి. ముందు వెళ్ళిన వాళ్ళు నచ్చింది తీసుకోవచ్చు. ముందు ఇక్కడి నుంచి మొదలు పెడదాం. మీకేమొచ్చింది? ఓ తనకి 1 వచ్చింది. 13 అంటే పర్లేదు. ఇక ఇప్పుడు మీరు వెళ్ళి మీ పని కానివ్వండి. అందరి దగ్గర నంబర్స్ ఉన్నాయిగా, పదండి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి. ఇప్పుడు మనం గ్లాస్ బ్రిడ్జ్ సెట్ లో ఉన్నాం. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అద్భుతంగా కూడా ఉంది. కంటెస్టెంట్లను పిలవండి. వాళ్ళ మొహాలు చూడాలని ఆత్రంగా ఉంది. దేవుడా. ఓ మై గాడ్. ప్లేయర్స్ గ్లాస్ బ్రిడ్జ్ కి స్వాగతం. ఇవి 2 ప్లాట్ఫామ్లు. జంప్ చేసి వెళ్ళాలి. ఒకటి పడేస్తే ఇంకొకటి నిలబెడుతుంది. టైమర్ స్టార్ట్ చేయండి. ఛాలెంజ్ మొదలు పెడదాం. సరే నేను వెళ్తున్నాను గైస్. వెళ్తున్నా. సరే తను మొదటి అడుగు విజయవంతంగా వేసింది. అవి ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. కుడివైపా? నేను ఎప్పుడు రైటే. సరే క్రిస్ మాటలు నమ్మచ్చో లేదో నాకు తెలీదు. క్రిస్ నేను నమ్మి వెళ్తున్నా. ఏయ్ విజయం నీదే. మొదటిగా ఒకరు పడిపోయారు. ఆమె ఎక్కడ పడిపోయిందో అనుకుంటున్నారా? కంగారు పడనవసరం లేదు. కింద పెద్ద పరుపుల గొయ్యి ఉంది. తను బానే ఉంది. సరే ఇప్పుడు నీకు తెలుసుగా. లెఫ్ట్. ఇంకా 13 నిమిషాలు ఉంది. ఇప్పుడు 3 ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. ఒకరు పడిపోయారు. ఓకే ఎవరు కదులుతున్నారు? 8 నంబర్ తర్వాత వారు అడుగు వేయాలని చెప్పండి. బ్రో నేను ఖచ్చితంగా వేస్తానుగా. ఏయ్ చూసుకోండి 3 నిమిషాలు అయిపోయాయి. ఎవరైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? టైం దగ్గర పడుతుంది. త్వరగా ఎవరో ఒకరు వెళ్ళండి. ఓ చూద్దాం ఏం జరుగుతుందో. కమ్ ఆన్ మ్యాన్, నువ్వు చేయగలవు. yes నువ్వు వెళ్ళు ఇప్పుడు. కమ్ ఆన్ వెళ్ళండి. నువ్వు సాధిస్తావు. కమ్ ఆన్ 4, 5 మీరు కూడా వెళ్ళండి. వెళ్ళండి. పదండి 2 కూడా వెళ్ళాలి. వెళ్ళాలి. నీకు ఆల్రెడీ తెలుసా? వెళ్ళు. ఎంతమంది అడుగులు వేయించానో చూడు. టేక్ ద నెక్స్ట్ వన్. ఎంతమంది కుడివైపు ఉన్నారు? ముగ్గురా? అవును. వావ్ మీలో ఎవరైనా ఇప్పుడు నిజాయితీగా అడుగు వేయాలి. ఓ అందరూ త్వరగా అడుగులు వేయకపోతే మన టైం తగ్గిపోతుంది. ఏయ్ ఎవరు మూవ్ అవ్వకపోతే డబ్బు నేనే ఉంచుకుంటా. ఓ ముగ్గురు కదిలారు. అతను ఎలిమినేట్ అయ్యాడు. ఆల్ రైట్ నెంబర్ 2 నీ కోసం ఎడం వైపు వెళ్ళాడు. ఒకసారి ఎదురాలో చూడండి మీరు ముగ్గురేసి ఉన్నప్పుడు ముందుకు కదలాలి. తర్వాత అంతా మీ లక్ మీద ఆధారపడి ఉంటుంది. ఓరి దేవుడా. ఆల్ రైట్ ఆలోచించి వెళ్ళు. ఓకే కమ్ ఆన్. పాపం నెంబర్ 2 వెళ్ళిపోయాడు. 8 నిమిషాలు మిగిలాయి. మీరంతా ఇంకా చాలా దూరం వెళ్ళాలి. అవును అతను బానే ఉన్నాడు. ఎందుకో తెలియదు కానీ నెంబర్ 10 అందరికన్నా ముందు వెళ్ళిపోయాడు. విచిత్రంగా ఉంది. కమ్ ఆన్ బడే. సూపర్ 10 నువ్వు మళ్ళీ వెళ్ళావు. ఆల్ రైట్ చూస్తుంటే నెంబర్ 4 ముందు కదులుతున్నాడు. ఇంకా 6 నిమిషాలే ఉన్నాయి. నేను ఇది అమ్మాయిల కోసం చేస్తున్నా. పడిపోయిన వాళ్ళందరికీ సెల్యూట్ చేయండి. ఇంక చాలు కంటిన్యూ. ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. జంప్ చేస్తూ ఉండాలి. విచిత్రంగా ఉంది. 10 వెళ్ళిపోయాడు. ఇంకొకరు వెళ్ళిపోయారు. వెళ్ళు. నేను కదలలేదు. దయచేసి కదలమని చెప్పొద్దు. నేను ఇక్కడే ఉంటాను. నేను కదలను. నేను ఇక్కడ నుండి కదలను. అనుకున్నట్టే జరిగింది. వాళ్ళు కదలడానికి ఇష్టపడడం లేదు. చూద్దాం ఏం జరుగుతుంది. హాయిగా ఉన్నాను. లెట్స్ గో. పదండి. అతను కదిలాడు. చాలు నేను ఇక వేయను. మీరు రండి. కమాన్ పెద్ద నెంబర్స్ ఛాన్స్ ఎందుకు తీసుకోవట్లేదు? మరో 3 నిమిషాల్లో 4 జంపులు చేయాలి. ఎవరో ఒకరు చేయాలి. ఎందుకు ఇంత దారుణంగా ఉన్నారు? నేను కదలను. అందరూ దయచేసి నమ్మకంతో అడుగుయండి. నువ్వు వెనకలా ఉండిపోయావు. ఏదైతేనే ఎలాగైనా ఓడిపోతాం. కొంచెం త్వరగా కదలండి. ఇంకా 2 నిమిషాలే ఉన్నాయి. వాళ్ళు ఎందుకు కంగారు పడట్లేదు? నువ్వు కదిలితే మేము కూడా కదులుతాం. నువ్వు జంప్ చేసావా? మీరంతా నన్ను భయపెడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయం తీసుకోవాల్సిన సమయం 90 సెకండ్లు. పద వెళ్ళు త్వరగా. నెంబర్ 6
జంప్ జంప్ జంప్. ఇంక కదలను ఈసారి ఆ దేవుడు వచ్చి చెప్పినా కూడా నేను కదలను. 1 నిమిషం మిగిలింది. 3 జంప్లు 1 నిమిషం. వెళ్ళి జంప్ చేయి, వెళ్ళు. కమ్ ఆన్. వెనుకున్న వాళ్ళు వినండి, మీరు త్వరగా కదలకపోతే 0 అవగానే మీరు ఓడిపోతారు. నేను నమ్మకంతో అడుగు వేస్తాను. ఇక నేను కదలకుండా ఇక్కడే ఉంటాను. వెళ్ళు, కదలండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఓ, తను పడిపోయాడు. వెళ్ళు, నమ్మకంతో వెళ్ళండి. వెళ్ళు, త్వరగా వెళ్ళు, టైం అయిపోతుంది. వెళ్ళండి. నేను జంప్ చేయలేను, వాళ్ళు నేను నడిచే దారిలోనే వస్తున్నారు. వాళ్ళందరూ కూడా అక్కడే గుమిగూడి ఉండిపోయారు. 30 సెకండ్లు మాత్రమే. వెళ్ళు, త్వరగా. వెళ్ళు, మన దగ్గరకు వచ్చేసారు. ఇంకో జంప్. 20 సెకండ్లు, 1 జంప్. కదలండి. 10, 9, వెళ్ళండి ప్లీజ్. 7, 6, 5. చూసేయండి దీన్ని. మన వ్యూవర్స్ కోసం ఫుటేజ్ ని స్లో చేసి చూపిస్తున్నా. మీరు చూస్తే టైం 0కి రాగానే నలుగురు మాత్రం సరిగ్గా చూస్తే ప్లాట్ఫామ్ మీదే ఉండిపోయారు. టైమర్ 0లో రాగానే ఉండిపోయిన వాళ్ళు 16, 8, 13 and 5. సరే, ఓడిపోయిన 4 మెంబర్స్ జంప్ చేస్తారా? ప్లీజ్ జంప్. మీరు ఎలిమినేట్ అయ్యారు. వెళ్ళిపోండి. టాటా, బాయ్ బాయ్. ఇప్పుడు మీరంతా ఫైనల్ గేమ్ కి వెళ్తున్నారు. $4,56,000 ఎదురు చూస్తున్నాయి. లెట్స్ గో. టాప్ 6 కి చేరుకున్నందుకు మీ అందరికి కంగ్రాచులేషన్స్. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మీ అందరికి స్టీక్ డిన్నర్ ఇస్తున్నాం. అలాగే షోలో చూపిస్తున్న ఇవి అసలైన కత్తులు కావు, ఇవి ప్లాస్టిక్. కానీ మీ ముందు స్టీక్ ఉంది కాబట్టి అందరూ తింటారని ఆశిస్తున్నా. ఫైనల్ గేమ్ కి మీ అందరికి ఓపిక ఉండాలి కదా. ఇప్పుడే ఆ డబ్బంతా గెలిచేస్తే బాగుండు అనిపిస్తోంది. దాన్నంతా నా కుటుంబానికి, స్నేహితులకే ఇస్తాను. ఆ డబ్బుతో ఇంటికెళ్ళాక నేను అందులోని 100K మా అమ్మకి ఇస్తాను. ఇక్కడ దాకా రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. అలాగే $10,000 డబ్బుని టీమ్ సీస్ కి డొనేట్ చేస్తాను. అలాగే అందరూ కూడా చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. నేను ఎలాంటి ఒత్తిడి పెట్టుకోను. దీని గురించి నాకు చింతే లేదు. ఎవరికి నా మీద ఎలాంటి అభిప్రాయం లేదు కాబట్టి హాయిగా ఉన్నాను. ఫైనల్ గేమ్ కి వెళ్ళి ఇదంతా సెటిల్ చేయాలని ఉందా మీకు? లెట్స్ డూ ఇట్. బీస్ గేమ్స్ ఫైనల్ గేమ్ కి స్వాగతం. ఇదంతా మీరు చేయగలరు అనుకుంటా. మనం ఏం ఆడబోతున్నాం? మ్యూజికల్ చైర్స్. నా ఊహ ప్రకారం మీలో స్క్విడ్ గేమ్ బాగా తెలిసిన వాళ్ళు చేతులెత్తండి. అందుకే మరి దాని బదులు మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నాం. మన కొరియన్స్ కాకపోయినా ఆడదాం. రౌండ్ గా నిలబడండి. మ్యూజిక్ స్టార్ట్ చేయండి. కార్ల్, నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు దాన్ని ఆపేయ్. కార్ల్ చూడద్దు. క్రిస్ చూడద్దు. కార్ల్ చూడట్లేదు కాబట్టి మనం పక్షపాతం చూపించకూడదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఓ, అతను కూర్చున్నాడు. లేదు, నేనే ముందు కూర్చున్నాను. నిజం చెప్తున్నాను. నన్ను క్షమించు. ఐఎమ్ సారీ 075. సారీ బ్రో. ఆ శవపేటకి ఇలా తీసుకురండి. ఇక ఇప్పుడు నువ్వు దానిలో పడుకో. ఇక ఇతను అఫీషియల్ గా ఎలిమినేట్ అయ్యారు. ఇంకా 5గురే మిగిలిన్నారు. ఇక ఈ కుర్చీ తీసేద్దాం. కార్ల్, మ్యూజిక్ స్టార్ట్ చేయి. ఓకే, 4 కుర్చీలున్నాయి. కదలద్దు. అలాగే ఉండండి, కదలకండి. తారీఖ్ ఇలారా. అయ్యో, అతనే కూర్చున్నాడు. అతనే ముందు కూర్చున్నాడు. అతనే. ఇతను నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఓ మై గాడ్. సరే, అతను పెట్టెలో పడుకునే లోపు మ్యూజిక్ ని ప్లే చేయండి. ఓకే, మ్యూజిక్ స్టార్ట్ అయింది. $4,56,000 దగ్గరికి వస్తున్నాయి. అది ఏ క్షణంలోనైనా జరగచ్చు. ఓ మ్యాన్, అతను దొరికిపోయాడు. కార్ల్ ఇంకా మ్యూజిక్ ఆపనే లేదు. పేటికను తీసుకురండి. అతన్ని అందులో పడేద్దాం. పాపం అతను ఇలా వెళ్ళడం నాకు బాధగా ఉంది. ఈ పోటీ నిజంగా చాలా బాగుంది. నాకు నచ్చింది. నేను సరదాగా గడిపాను. పేటికలోకి జంప్ చేయి. ఇప్పుడు అర్థమైందా ఇది మేము ప్లాన్ చేసింది కాదని? గుడ్ లక్. ఓకే, మ్యూజిక్ స్టార్ట్ చేసాం. 3 మనుషులు, 2 కుర్చీలు. 1 వెళ్ళబోతున్నారు. తిరుగుతూనే ఉండాలి. మీరు తిరగడం ఆపకూడదు. తిరగండి. గెస్ చేయలేకపోయాను. కానీ సంతోషంగా ఉంది. నువ్వు ఎలిమినేట్ అయ్యావు కాబట్టి శవపేటికి తెరవండి. బయటికి వెళ్తున్నందుకు థ్యాంక్స్ మ్యాన్. ఓకే, ఎనర్జీ నాకు నచ్చింది. 456 మందితో మొదలు పెట్టిన ఈ షో ఇప్పుడు ఇద్దరి దగ్గరికి వచ్చి ఆగింది. ఓకే, ఇప్పుడు ఈ కుర్చీ కూడా తీసేస్తున్నాం. గాయస్, మీరు రాకుండా తిరుగుతూనే ఉండాలి. ఆకూడదు. దీంతో ఎవరు గెలుస్తారో తేలిపోతుంది. ఈ దెబ్బతో $4,56,000 ఎవరు గెలుస్తారో తేలిపోబోతుంది. కార్ల్, మ్యూజిక్ స్టార్ట్ చేయి. కాసేపు అలాగే ప్లే చేస్తూ ఉండు కార్ల్. వాళ్ళని అందులో కాసేపు మునిగిపోనివ్వు. కార్ల్ ఇటువైపు చూడట్లేదు కాబట్టి ఎవరు ఎక్కడున్నారో అతనికి తెలిసే అవకాశం లేదు. $4,56,000 కోసం జరిగే పోటీలో మ్యూజిక్ ఆపి చూడు. ఓరి దేవుడా, నాకు టెన్షన్ బాగా పెరిగిపోతోంది. తను ఎప్పుడు ఆపుతాడో ఏంటో. ఆపుతున్నావా లేదా?
నీ సంతోషం కోసం నువ్వు సెకండ్ వచ్చినందుకు నీకు $10,000 ఇస్తున్నాం. మీరు జోక్ చేస్తున్నారు. 079 నువ్వు రియల్ లైఫ్ లో స్క్విడ్ గేమ్ ఆడి $4,56,000 సొంతం చేసుకున్నావు. అలాగే అఫీషియల్ గా రియల్ లైఫ్ లో మొట్టమొదటి స్క్విడ్ గేమ్ ని గెలుచుకున్నావు. నీకు కంగ్రాచులేషన్స్. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మరో 7 రోజుల్లో $10,000 గెలుచుకునే అవకాశం ఉంది. అంతేకాదు ఈ స్క్విడ్ గేమ్ సృష్టికర్తకు అభినందనలు వ్యక్తం చేయండి. మీ వల్లే మేము ఎంతో ప్రేరణ పొందాం. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. గుడ్ బై.